ఉన్నాడు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నున్న నాగేశ్వరరావు. ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ సిపిఎం ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బీజేపీ మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రభుత్వ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద ప్రజలపై మోయలేని భారం మోపిందన్నారు. కార్పొరేటర్లకు అనుకూలంగా బడ్జెట్ ఉందన్నారు. ఢిల్లీ, బీహార్ ఎన్నికలలో లబ్ధి పొందేందుకు తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేవని విమర్శించారు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అధికార పార్టీ ప్రధానమంత్రితో సహా గొప్పగా వారే అభినందించుకుంటా ఉన్నారు. ఇదంతా అభివృద్ధి బడ్జెట్ అని చెప్పి వికసిత భారత్కి ఇది చాలా దారులేస్తుందని చెప్పేసి అలా గొప్పగా చెబుతా ఉన్నారు. కానీ ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకి పెద్ద ఊరట కలిగిందని చెప్పేసి, ఉద్యోగులకు బాగా ఊరటని చెప్పేసి గొప్పగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ చాలా అంకెల గారడి బడ్జెట్ ఇది. ఇంకో మాట చెప్పాలంటే, ఇప్పుడు దగ్గరలో ఉన్న ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, కొద్ది నెలల్లో వచ్చేటువంటి బీహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కేటాయించి బడ్జెట్ లాగా ఉంది. ఇది స్థూలంగా చెప్పాలని చెప్పంటే ఇది పూర్తిగా కార్పొరేట్ అనుకూల బడ్జెట్. ఈ బడ్జెట్ పేర్కొన్న దాంట్లో 50,65,000 కోట్లతో పెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం 1,71,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే వ్యవసాయ రంగానికి మాత్రమే కాదు, వ్యవసాయ రంగానికి అనుబంధ పరిశ్రమలకు అని చెప్పి కూడా దాంట్లో కలిపారు. ఈ దేశ అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి విద్యారంగానికి కేవలం 1,28,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ముఖ్యంగా చాలా అందరికీ అవసరమైనటువంటి వైద్య రంగానికి చూస్తే 98,000 కోట్లే కేటాయించారు. రక్షణ రంగానికి 5 లక్షల కోట్లు కేటాయించారు.